బిగ్ బాస్ హౌస్‌లో మాధురి గారు తనుజని ఒక అమ్మలాగా చూసుకుంది. ఇప్పటికీ తనుజని అలాగే చూసుకుంటుంది. ఈ మహాశివరాత్రి రోజు ఇద్దరు కలిసి శ్రీశైలం అయితే వెళ్లారు. దీని వెనుకున్న అసలు నిజమేంటో తెలుసుకుందాం. మహాశివరాత్రి అనే పవిత్రమైన రోజు శ్రీశైల క్షేత్రంలో తనుజ, మాధురి గారు కనిపించారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా మనకు పరిచయమైన మాధురి గారు, తనుజ హౌస్‌లో ఉన్నప్పుడు మాధురి గారు తనుజని ఎంతైతే కేర్ చేశారో, ఎంతైతే ప్రేమైతే చూపించారో మనం చూసాము. ఫస్ట్ తనుజ విషయంలో కొంచెం నెగటివిటీ అయితే మాధురి గారు చూపించారు. అంటే తప్పు ఇద్దరి ద్వారా ఉంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని వర్డ్ యూజ్ చేయడము అట్లా. ఫస్ట్‌లో తనుజ విషయంలో కొంచెం నెగెటివ్ అయితే మాధురి గారికి ఉండేది. ఎప్పుడైతే తనుజని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందో ఆ తర్వాత నుంచి మాధురి గారు తనుజ మీద ఇంకెక్కువ ప్రేమ చూపించడం స్టార్ట్ చేశారు. హౌస్‌లో ఎలాగైతే తనుజ మీద అంత ప్రేమ, కేర్ ఏ విధంగా అయితే చూపించారో అదే విధంగా బయటికొచ్చిన తర్వాత కూడా అంతే కేర్ అయితే మాధురి గారు చూపిస్తున్నారు. ఆ రోజు సంక్రాంతి ఈవెంట్‌కొచ్చినప్పుడు గానీ, తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా బీబీ ఉత్సవంవి కొన్ని షార్ట్స్ అయితే బయటకొచ్చినాయి. మాధురి గారివి అండ్ తనుజ గారివి వాళ్ళ బాండింగ్ ఎలా ఉందనేది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఎంతైతే కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది అక్కడ ఉన్నారు కాబట్టి, అది వాళ్ళు గేమ్ కోసం అక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం ప్రెజర్ అవన్నీ అయితే ఉంటాయి. ఆ టైంలో గూడా ఫస్ట్‌లో కొంచెం తనుజ గురించి నెగెటివ్ అనుకున్నా గూడా తర్వాత తనని అర్థం చేసుకొని చాలా చాలా దగ్గరైపోయింది మాధురి గారు తనుజ విషయంలో. ఒక అమ్మలాగైతే అక్కడ తనని చూసుకుంది. తనుజ ఎమోషనల్ అయ్యే సమయంలో గాని, ఆమెకి ధైర్యం చెప్పడము, టాస్కులలో సపోర్ట్ చేయడం ఇవన్నీ అయితే మాధురి గారు చేశారు. మనమైతే బిగ్ బాస్‌లో చూసాము. వాళ్ళిద్దరి బాండింగ్ అయితే ఎలా ఉంది అనేది. మాధురి గారు తనుజని ఒక మదర్ లాగా చూసుకోవడం అయితే మాధురి గారికి బయటున్న కొద్దో గొప్ప ఏదైనా నెగటివిటీ ఉన్నా కూడా తనుజ పక్కన ఉండడం వల్ల తనకి కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ రావడం. తనుజ ఫ్యాన్స్ అందరూ అభిమానం ఇప్పుడు మాధురి గారు అంటే కూడా అంత అభిమానం పెంచుకున్నారు. తను తనుజ విషయంలో చూపించే ఆ కేర్ ఏదైతే ఉందో అందరికీ బాగా నచ్చుతుంది. వీళ్ళు హౌస్‌లో చూపించిన ఆ బాండింగ్ ఏ విధంగా అయితే ఉందో ఒక అమ్మ కూతురులాగా, ఆ బాండింగ్‌కి ఒక స్పెషల్ ఉంది అసలకి. కొన్ని బాండ్స్ అయితే మనం షో వరకే చూస్తారు. బయటకొచ్చిన తర్వాత అయితే బాండ్స్ అయితే బ్రేక్ అయితాయి. కానీ ఇన్ని సీజన్‌లో ఏ సీజన్‌లో లేని విధంగా బిగ్ బాస్ 9 సీజన్‌లో మాత్రం వాళ్ళ బాండింగ్స్ ప్రతి ఒక్కరి బాండింగ్స్ అయితే అందరూ అంతలా కనెక్ట్ అయిపోయారు. ప్రతి ఒక్కరు. ఒక్కొక్కరి ఒక్కొక్క బాండింగ్. కళ్యాణ్, తనుజ విషయమైన, మాధురి గారు, తనుజ, భరణి గారు, తనుజ, డెమాన్ పవన్ అండ్ రీతు, భరణి గారు, సుమన్ శెట్టి ప్రతి ఒక్కరి బాండ్‌కి అంతలాగా కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా అదే బాండ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. నేనైతే ఏ షోలో చూడలే ఇంత అభిమానం, ఇంత ప్రేమ చూపించడం బయటికొచ్చి బిగ్ బాస్ అయిపోయి 2 మంత్స్ కావడానికి వస్తున్నా కూడా ఇంకా వీళ్ళ మీద అభిమానం ఎంతే ఉంది ప్రతి ఒక్కరికి. అయితే ఈరోజు మహాశివరాత్రి రోజున తనుజ అయితే మాధురి గారిని కలిసింది. వాళ్ళు కలిసి మాధురి గారు, అలాగే మాధురి గారి హస్బెండ్ తనుజ గారు కలిసి శ్రీశైలం అయితే వెళ్లారు. మంచిగా దర్శనం చేసుకున్నారు సాంప్రదాయ దుస్తులతో. తనుజ, మాధురి మంచి దర్శనం చేసుకున్న వీడియోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా వీళ్ళ బాండింగ్ బయటకొచ్చినాక వీళ్ళ బంధం ఎంత ప్యూర్‌గా ఉంది చూసైతే అందరూ మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టడము, వాళ్ళని ఇంతగా అభిమానించడం. తనుజ ఫ్యాన్స్ ఇటు మాధురి గారిని కూడా అంతలా అభిమానం అయితే పెంచుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత ప్యూర్‌గా ఉందో మనకైతే హౌస్‌లో తెలిసింది. బయటకొచ్చినాక కూడా వాళ్ళంతే ప్యూర్‌గా వాళ్ళ బాండింగ్ అంతే స్ట్రాంగ్‌గా ఉంది. మనకి ఆ బంధం యొక్క కేర్, ప్రేమ, గౌరవం ఉంటే ఏ బంధమైనా జీవితాంతం నిలుస్తుంది. వీళ్ళిద్దరి బాండింగ్ అయితే స్పెషల్ అనే చెప్పొచ్చు. ఒక తల్లి కూతుర్ల బాండింగ్ చాలా చాలా స్పెషల్. బీబీ ఉత్సవం స్టేజ్ మీద కూడా వీళ్ళు కొంచెం బాండింగ్ వీళ్ళైతే కొన్ని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. అవి కూడా మనం బీబీ ఉత్సవం షోలో అయితే చూడొచ్చు. మాధురి గారి, తనుజ బాండింగ్ మీకెలా అనిపించింది? బిగ్ బాస్ హౌస్‌లో చూసినట్టే బయట కూడా ఇద్దరు అలాగే ఉన్నారా అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ స్పెషల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఎవరి బాండింగ్ అంటే ఎక్కువ ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.